చాలా మంది నేతలు రాజకీయాలలోకి వస్తుంటారు, పోతుంటారు. కానీ కొంతమంది లీడర్స్ ను మాత్రమే జనం గుండెల్లో పెట్టుకుంటారు. సాధారణంగా ఏదైనా సమస్య ఉంటే రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు ప్రజలు. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. కానీ ఆ లీడర్ మాత్రం పలానా సమస్య అని జనం మొరపెట్టుకుంటే ఆ సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారం చేస్తారట. ఆ నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న కార్యక్రమంతో జనానికి మరింత చేరువయ్యారట. ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? చాలా మంది నేతలు రాజకీయాల్లోకి వస్తుంటారు, కానీ జనం గుర్తుంచుకునేది మాత్రం కొందరినే. ప్రజలకు కష్టం వస్తే నాయకులకు తమ సమస్యలు చెప్పుకుంటారు, కానీ కొందరు అస్సలు పట్టించుకోరు. మరికొందరు ఎప్పుడో తమకు తీరిక ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచిస్తారు. కానీ నారా లోకేష్ అలా కాదట. ఎవరైనా సరే తమకు పలానా సమస్య వచ్చిందని లోకేష్తో చెప్పుకుంటే చాలు, ఇక ఆ సమస్య తీరినట్లేనట. చాలా మందికి లోకేష్ అంటే రెడ్ బుక్ అని మాత్రమే తెలుసు. ఆయన దగ్గర వైట్ బుక్ కూడా ఉందట. వైట్ బుక్ అంటే మరేదో కాదు, అందులో తనకు జనం చెప్పుకునే సమస్యల గురించి రాసుకుంటారట. సామాన్య ప్రజల నుంచి ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే లోకేష్ వద్దకు వెళ్లి సమస్య చెప్పుకుంటే తొలుత వైట్ బుక్లో రాసుకుంటారట. వైట్ బుక్లో సమస్య రిజిస్టర్ అయితే 100% పరిష్కారం దొరికినట్లేనట. తానే స్వయంగా వాటిని పరిష్కరించేందుకు పూనుకుంటారట. ఫాలోఅప్ మొదలు ఆ సమస్యను ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ అది పరిష్కారం అయ్యే వరకు వదలరట లోకేష్. ఇది మంగళగిరి ప్రజల నుంచి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వినిపించే మాట కూడా. ప్రభుత్వంలో లోకేష్ కీలకంగా ఉండడంతో ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల తాలూకా అభ్యర్థనలు వస్తాయట. ఇక మంగళగిరిలో అయితే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల కష్టనష్టాలను తీరుస్తూ నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు లోకేష్. నారా లోకేష్ అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నా మూడవ కంటికి తెలియనివ్వరు. సేవాభావంతో పాటు పాలన ద్వారా ప్రజలకు ఏదో చేయాలనే తపన కనిపిస్తూ ఉంటుంది ఆయనలో. వైసీపీ శ్రేణుల అవహేళనలు దాటుకుని మరీ నేడు ఏపీ రాజకీయాల్లో టాప్ పొజిషన్కు చేరారు లోకేష్. రాజకీయ జీవితం ప్రారంభ దశలో నారా లోకేష్ను వైసీపీ శ్రేణులు ఎంత దారుణంగా విమర్శించాయో చెప్పక్కర్లేదు. పప్పు అనే ముద్ర వేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఎన్నో దారుణమైన కామెంట్లు, వ్యంగ్యాలతో చెలరేగిపోయింది వైసీపీ. ఆ స్థాయిలో హేళన మరే ఇతర నాయకుడు ఎదుర్కోలేదని చెప్పాలి. అయితే ఎవరేమి మాట్లాడినా, ఎన్ని విమర్శలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేశారు లోకేష్. పట్టుదలతో ముందుకు సాగి ఇప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 30 ఏళ్లుగా గెలుపే లేని మంగళగిరి లాంటి నియోజకవర్గంలో 90,000కు పైచిలుకు మెజార్టీతో లోకేష్ విజయం సాధించారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతగా కష్టపడ్డారో, ఎంతలా జనంలోకి దూసుకువెళ్లారో అన్నది. సాధారణంగా లోకేష్ స్థానంలో ఇంకో నాయకుడు ఉండి ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుని ఉండేవారు. కానీ లోకేష్ మాత్రం వైసీపీ శ్రేణుల అవమానకర మాటలకు కుంగిపోకుండా పోరాటమే ఊపిరిగా ప్రయాణం సాగించారు. ప్రజల మద్దతు దక్కించుకున్నారు. అదే ఆయన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకువెళ్లిందంటున్నారు. టీడీపీ అధినేత కొడుకు కావడం వలన ఆయనకు ఒక్క మంగళగిరి నుంచి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను చెప్పుకుంటుంటారు ప్రజలు. వాటిని తన సమస్యలుగా భావించి పరిష్కరించి చూపిస్తున్నారు లోకేష్. అటు మంగళగిరిలో అయితే ప్రజా దర్బార్ పెట్టి జనం సమస్యలను తెలుసుకుని మరీ పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితుల ప్రకారం లోకేష్ మంగళగిరిలో రోజురోజుకు బలపడుతున్నారు. ప్రజల మద్దతుతో పాటు నిరంతరం కృషి కొనసాగితే మంగళగిరి ఇకపై లోకేష్కు అసలైన కంచుకోటగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూనే ఇంకోవైపు మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరి తరువాత తిరిగి వైసీపీలో చేరిన ఆయన ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్గా లేరు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కూడా ఆయన పెద్దగా సుముఖంగా లేరని సమాచారం. లోకేష్ దెబ్బకు గుంటూరు జిల్లాలోని మరో నియోజకవర్గానికి ఆర్కే షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మంగళగిరిలో ప్రస్తుతం వైసీపీని నడిపించేవారు లేరు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో చేరి పదవులు పొందిన వారు కూడా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. నారా లోకేష్ను ఎదుర్కొని గెలవడం అంత ఈజీ కాదన్న విషయం వైసీపీ నేతలకు బాగా అర్థమైంది. అందువల్లనే ఆళ్ల రామకృష్ణారెడ్డి క్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నారని అంటున్నారు. ఇదే కారణంగా జగన్ కూడా మంగళగిరి నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని సమాచారం. వైసీపీ ప్రస్తుతం లోకేష్ను తట్టుకుని నిలబడగల సమర్థుడైన నాయకుడి కోసం చూస్తున్నా అది సులభంగా సాధ్యమవుతుందనిపించడం లేదు. ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావడానికి సిద్ధం కావడం లేదు. లోకేష్ ప్రతిరోజు ప్రజలను కలుస్తూ నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టడం వల్ల ఆయన పట్టు మరింత బలపడుతోంది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇదంతా లోకేష్ నిబద్ధత, అలాగే ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్న కమిట్మెంట్ మూలంగానే సాధ్యమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లోకేష్ అంటే రెడ్ బుక్ మాత్రమే కాదు, వైట్ బుక్ కూడా అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.